మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ మోహన్ వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒమేగా హాస్పిటల్స్ గచ్చిబౌలి, హైదరాబాద్. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే కొత్త క్యాన్సర్ కేసులు ర్యాపిడ్గా పెరిగిపోతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం ప్రతి సంవత్సరం 15 lakh న్యూ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడుతున్నాయి. ఇది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెరిగిపోతుంది. సో మనందరం కాన్సన్ట్రేట్ చేయాలంటే క్యాన్సర్ వచ్చినప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ కన్నా క్యాన్సర్ని రాకుండా ఉండాలంటే, అంటే క్యాన్సర్ ప్రతి మనిషికి రాకుండా ఉండాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవాళ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన కారణాల్లో లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ని మనం ఏం చేయలేము, బట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కనుక ఉన్నట్టయితే రిస్క్ రిడక్షన్ సర్జరీస్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేయవచ్చు. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సరే ఉందనుకోండి, BRCA1, BRCA2 మ్యుటేషన్ వలన ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానినే హెరిడిటరీ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మిస్ ఆంజెలినా జోలీ. 2011లోనే వారికి BRCA1, BRCA2 మ్యుటేషన్ ఉందని తెలుసుకొని వారు బైలేటరల్ టోటల్ మాస్టెక్టమీ అండ్ బోత్ ఓవరీస్ రిమూవల్ కూడా చేంజ్ చేసుకున్నారు 2011లోనే. దీన్నే రిస్క్ రిడక్షన్ సర్జరీ అంటారు. ఎందుకంటే ఆ 2 మ్యుటేషన్స్ పాజిటివ్ ఉన్నట్టయితే 100% వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. 80 to 90% ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ ఓవేరియన్ క్యాన్సర్. కాబట్టి ముందుగానే అవి రాకముందే ఆర్గన్స్ని తీయించేసుకోవడం ద్వారా ఆ క్యాన్సర్ రాకుండా చేసుకోగలిగారు. అలాగే ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలి అంటారు, కోలన్ క్యాన్సర్స్ యొక్క జీన్, FAP జీన్ అంటారు. ఈ FAP జీన్ ఉన్న వాళ్ళలో ముందుగానే క్యాన్సర్ రాకముందే ఎంటైర్ టోటల్ ప్రాక్టోకోలెక్టమీ, మొత్తం కోలన్ అంతా రిమూవ్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రావడాన్ని అవాయిడ్ చేయవచ్చు. అలాగే థైరాయిడ్ క్యాన్సర్, మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ కూడా రెట్ జీన్ అనే ఒక జీన్ దానికి కారణమవుతుంది. ఆ రెట్ జీన్ మ్యుటేషన్ ఉన్న వాళ్ళలో ఇన్ఫాన్సీలోనే, అంటే 1 year అవ్వకముందే, చిన్నప్పుడే ఆ థైరాయిడ్ గ్లాండ్ తీసివేసేయడం ద్వారా మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ని వారిలో రాకుండా చేసుకోవచ్చు. అలా తీయకుండా ఉన్నట్టయితే 100% క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సర్ వెరీ అగ్రెసివ్ ట్యూమరు, డెట్రిమెంటల్ టు ద లైఫ్ అనమాట. అందుకే ముందుగా సర్జరీ చేయించుకోవడం ద్వారా, తీయించేసుకోవడం ద్వారా ఆర్గాన్ని క్యాన్సర్ రాకుండా చేయవచ్చు. ఇవి కాక ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కాకుండా అనేక లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూసే ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ డైట్. డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అనేక రకాల డైటరీ సబ్స్టెన్సెస్ క్యాన్సర్ని కలగజేస్తాయి. అందులో ముఖ్యమైనవి నేను ఒక చిన్న 7 వైట్స్ చెప్పాలనుకున్నాను. వైట్ పాస్తా, వైట్ బ్రెడ్, అదే వైట్ ఫ్లోర్తో అంటే మైదాతో చేసే అన్ని రకాల పదార్థాలు, వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ సాల్ట్, వైట్ పొటాటోస్ అండ్ యానిమల్ ఫ్యాట్స్. ఇవన్నీ కూడా డేంజరస్. వీటన్నిటిని మన ఫుడ్ ఐటమ్స్లో రిప్లేస్ చేసుకోవడం ద్వారా ప్రతి ఐటమ్ని మనం రిప్లేస్ చేసుకోవచ్చు. వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్ ఆర్ లెగ్యూమ్ బేస్డ్ పాస్తా వాడుకోవటం, యానిమల్ ఫ్యాట్ బదులు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ వాడుకోవటం, అలాగే ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్ మెటీరియల్ ఆహారంగా తీసుకోవటం, వైట్ రైస్ బదులు దంపుడు బియ్యము లేకపోతే హ్యాండ్ పౌండ్ రైస్ తీసుకోవటం, దీని ద్వారా మనం అవాయిడ్ చేయవచ్చు. హోల్ సీరియల్స్ అంటే మొత్తంగా ఓట్స్, ఈ మిల్లెట్స్, వీటి ద్వారా ఈ వైట్ రైస్ని అవాయిడ్ చేయడం ద్వారా వీళ్ళలో ఈ వైట్ రైస్ కన్జంప్షన్ తగ్గించడం ద్వారా క్యాన్సర్ అవడానికి తగ్గించుకోవచ్చు. వైట్ ఫ్లోర్ కంప్లీట్గా వాడటం మానేసి మైదా తయారీలో అనేక రకాలైన కెమికల్స్ వాడతారు. ఆ కెమికల్స్ అన్నీ కూడా క్యాన్సర్ కారకాలుగా సైంటిస్టులు గుర్తించారు. సో ఈ వైట్ మైదాని కంప్లీట్గా వాడకాన్ని మనం తగ్గించుకోవడం ద్వారా హోల్ వీట్ ఆటా వాడుకోవచ్చు, సూజీ వాడుకోవచ్చు, అనేక రకాలుగా దాని డిఫరెంట్ సబ్స్టెన్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మనం ఈ వైట్ మైదాని కూడా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వైట్ లైట్. ఈ రాత్రిపూట పనిచేసే వాళ్ళలో, ముఖ్యంగా ఈ వైట్ లైట్ కింద పనిచేసే వాళ్ళలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎర్లీగా నిద్రపోయి, ఎర్లీగా డిన్నర్ చేసి 8 to 9 PM కల్లా నిద్రపోయినట్టయితే, డార్క్ లైట్లో నిద్రపోయినట్టయితే వాళ్ళందరిలో కూడా ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ మెలటోనిన్ హార్మోను ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఈ మెలటోనిన్ హార్మోన్ కనుక ఉత్పత్తి తగ్గిపోయినట్టయితే, అంటే రాత్రిపూట మనందరం లేట్గా పడుకోవటం, పడుకునే ముందు మళ్ళీ బ్లూ స్క్రీన్, మొబైల్ ఫోన్లో మెసేజెస్ చూడటం, ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకే నైట్ టైం పనిచేసే BPO ఆఫీస్ ఎంప్లాయీస్ అందరికి కూడాను అనేక రకాలైన క్యాన్సర్, స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, పురుషుల్లో ఇవి కాకుండా ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి.
సో అందుకే ఎర్లీగా నైట్ టైం పడుకోవటం, రాత్రిపూట బెడ్ లైట్ లేకుండా పడుకోవటం, ఒకవేళ బెడ్ లైట్ అత్యవసరమైతే స్మాల్ వాటేజ్, లో వాటేజ్ రెడ్ లైట్ మాత్రమే వాడటం ద్వారా ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించకుండా చూసుకున్నట్టయితే క్యాన్సర్ బారి నుంచి కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే అనేక రకాలైన ఫుడ్ ఐటమ్స్ మనం తీసుకునే మైక్రోవేవ్ ఓవెన్లో వాడే పాప్కార్న్, దాంట్లో వచ్చే ఆక్టోనాయిక్ యాసిడ్స్ క్యాన్సర్స్ కలిగిస్తాయి. రెగ్యులర్గా పిల్లలు అలాగే చాలామంది అడల్ట్స్ తీసుకునే కోలాసు, కోకోకోలా, పెప్సీ కోలా, ఈ బెవరేజెస్ అన్నిటిలో కూడాను హై షుగర్స్ ఉంటాయి. డైట్ కోలాస్లో కూడా షుగరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వాటిలో అనేక రకాలైన కెమికల్స్ వాడటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్యాన్సర్ కారకాలని సైంటిస్టులు గుర్తించారు. అనేక రకాలైన ఈ మధ్యనే మనం కూడా చూసాం, మన ఇండియాలో తయారయ్యే కొన్ని మసాలా దినుసుల్ని హాంకాంగ్లోను, సింగపూర్లోను, చైనాలోను బ్యాన్ చేయడం జరిగింది. వాటిలో పురుగుల మందుల అవశేషాలు అలాగే కొన్ని రకాల కెమికల్ కార్సినోజన్స్ ఉండటం కూడా గుర్తించారు. సో అడల్ట్రేషన్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అనేక రకాలుగా యానిమల్ ఫ్యాట్స్ని అడల్ట్రేట్ చేయడం ద్వారా ఈ అనేక రకాలైన క్యాన్సర్స్కి దారితీస్తున్నాయి. సో ఈ ఫుడ్ ఐటమ్స్ని మనం కేర్ఫుల్గా చూస్ చేసుకోవటం చాలా ఎసెన్షియల్. సో రెగ్యులర్గా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ అనేక రకాలైన కలర్ఫుల్ వెజిటబుల్స్, ఈ బెల్ పెప్పర్స్, దొండకాయలు, బెండకాయలు, బీరకాయలు, సొరకాయలు, గుమ్మడికాయలు, ఇలాంటి వాటిని మన ఫుడ్లో మనం కనుక రెగ్యులర్గా ఉపయోగిస్తున్నట్టయితే అనేక రకాల క్యాన్సర్స్కి దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, దే ఆర్ వెరీ ఎసెన్షియల్. ఇవన్నీ కూడాను ఈ క్రూసిఫెరస్ వెజిటబుల్స్, క్యాబేజ్, బ్రోక్లీ, వీటిలో హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ తాజా ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, రోజు మనకు దొరికే ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్ కొనుక్కోవాల్సిన అక్కర్లేదు. మనకి ఇండియాలో దొరికే జాంకాయలు, రేక్కాయలు, యాపిల్, సీతాఫలాలు, సపోటాలు, ఇవన్నీ కూడాను, ఆరెంజెస్, ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా చాలా రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నిటిని క్యాన్సర్ రాకుండా చేస్తాయన్నమాట. అలాగే ఈ యానిమల్ ఫ్యాట్కి దూరంగా ఉండటం, యానిమల్ మీట్కి దూరంగా ఉండటం, ఎస్పెషల్లీ రెడ్ మీట్కి దూరంగా ఉన్నట్టయితే అనేక రకాలైన కోలన్ క్యాన్సర్స్ని అవాయిడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ఫుడ్ ఐటమ్స్ని మనం కరెక్ట్గా చూస్ చేసుకోవడం ద్వారా అనేక రకాలైన క్యాన్సర్స్కి దూరంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా హెల్దీ లైఫ్ స్టైల్లో ఇంకా మిగతా రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో డెఫినెట్లీ సన్నగా ఉండే వాళ్ళలో, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ ఊబకాయాన్ని అవాయిడ్ చేసేవాళ్ళు అనేక రకాలైన క్యాన్సర్స్కి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మన ఫుడ్ ఐటమ్స్తో పాటు ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు రెగ్యులర్ స్క్రీనింగ్ కూడా ఇంపార్టెంటే. స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా కూడా మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అందులో ముఖ్యమైనది గర్భసించి ముఖద్వార క్యాన్సర్. భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలోని కోస్టల్ ఏరియాస్లో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి గల కారణం ఏంటంటే తేమ కలిగిన వాతావరణంలో హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ ర్యాపిడ్గా వ్యాప్తి చెంది ముఖ్యంగా చిన్నపిల్లల్లో రిపీటెడ్ ఇన్ఫెక్షన్ గురి చేసి ఈ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తుంది. పాపిలోమా వైరస్ ఎంత ఇంటెలిజెంట్ వైరస్ అంటే అది మన ఆడపిల్లల సర్విక్స్లోకి వెళ్ళినప్పుడు అవి ఇంట్రాసెల్యులర్గా ఉండి బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజమ్స్ అందకుండా ఉంటాయి. అందువల్ల మన హ్యూమన్ బాడీ వాటికి యాంటీబాడీస్ని క్రియేట్ చేయలేదన్నమాట. అందువల్ల అవి ర్యాపిడ్గా వ్యాప్తి చెంది రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఈ క్యాన్సర్ వస్తుంటుంది. సో అందుకని హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ ఇన్ఫెక్షను అవాయిడ్ చేయడానికి ప్రతి ఆడపిల్లకి 10 ఏళ్ళు రాగానే మనము వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే ప్రైమరీ ప్రివెన్షన్, ఈ క్యాన్సర్ అసలు రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంది. మన స్మాల్ పాక్స్, పోలియో భారతదేశంలో ఎట్లా ఎరాడికేట్ చేసామో అట్లా ఈ క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే కార్సినోమా సర్విక్స్కి లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది. అంటే క్యాన్సర్ రావడానికి ముందుగానే దానికి ఒక ప్రీ క్యాన్సరస్ ఫేజ్లోనే దాన్ని గుర్తించినట్టయితే క్యాన్సర్ రావటాన్ని అవాయిడ్ చేయవచ్చు. దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. సో రెగ్యులర్గా ప్రతి స్త్రీకి కూడా వన్స్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్, మ్యారేజ్ అయిన వెంటనే రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి సింపుల్ పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడం ద్వారా చాలా ఈజీగా వారికి క్యాన్సర్ వచ్చే సూచనలు గుర్తించవచ్చు. అలాగే క్లినికల్ ఎగ్జామినేషన్ వల్ల లేడీ డాక్టర్తో కానీ ట్రైన్డ్ హెల్త్ పర్సనల్తో కానీ ఎగ్జామిన్ చేసుకోవడం ద్వారా ఆ క్యాన్సర్ రావడాన్ని ముందుగా గుర్తించవచ్చు. పాప్స్మియర్ చేసి ప్రీ క్యాన్సరస్ ఫేజ్లో ఉన్నట్టయితే దానికి తగ్గ చర్యలు తీసుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క మోర్టాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ మోర్టాలిటీ ఎక్కువగా ఉండడానికి కారణం లేట్ స్టేజెస్లో క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం వల్ల. ఈ లేట్ స్టేజెస్లో క్యాన్సర్ డయాగ్నోస్ చేయకుండా ముందుగానే మనం కనుక గుర్తించినట్టయితే క్యాన్సర్ని ఈజీగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సింపుల్ 3 ఆర్మ్స్ ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ ఎగ్జామినేషన్, వారికిగా వారు రెగ్యులర్గా పరీక్ష చేసుకోవటం, రైట్ చెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తోనూ, లెఫ్ట్ చెస్ట్ని రైట్ హ్యాండ్తోనూ, ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో పరీక్ష చేసుకోవడం ద్వారా వారి శరీరంలో వచ్చే మార్పులను ఈజీగా గుర్తించవచ్చు.
ఆ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన పెంచుకోవటం, బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, స్కిన్ మీద ముడతలు పడినట్టు ఉండటం, నరాలు ఉబ్బినట్టు ఉండటం, లంపు లాగా గడ్డలాగా కనబడటం, నిప్పుల్ ఏరియా కాంప్లెక్స్ నుంచి అల్సరేషన్ రావటం, నిప్పుల నుంచి బ్లడీ బ్రౌనిష్ ఆర్ బ్లాకిష్ డిశ్చార్జ్ రావటం, చంకల్లో గడ్డలు ఉండటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. ఈ లక్షణాల మీద అవగాహన పెంచుకున్నట్టయితే క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించినట్టయితే పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్. ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా క్రానిక్ సిరోసిస్కి దారితీస్తుంది. వీళ్ళందరిలో కూడా లివర్ సెల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లివర్ సెల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవడానికి ముందుగా వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ దురలవాట్లకు దూరంగా ఉండటం. టొబాకో అనేక రకాలుగా అన్ని క్యాన్సర్స్కి దారితీస్తుంది. టొబాకో స్మోక్ చేసిన ఫ్యూ సెకండ్స్లో 6 to 7 సెకండ్స్లోనే టొబాకోలో పొగాకులో ఉండే 70 to 80 కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారక పదార్థాలు మన బ్లడ్లోకి వెళ్ళి లంగ్స్లోనే కాకుండా శరీరంలో అనేక ఆర్గన్స్లో క్యాన్సర్కి దారితీస్తుంది. అలాగే స్మోక్లెస్ టొబాకో, గుట్కా, కైని, అంబారి, జర్దా చేసుకునే వాళ్ళలో నోట్లోనే కాకుండా నోట్లోంచి మ్యూకోజాలోంచి అది అబ్జార్బ్ చేయబడి శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్కి దారితీస్తుంది. అలాగే ఆల్కహాల్ తాగే వాళ్ళలో అనేక రకాలైన క్యాన్సర్స్ కూడా రెగ్యులర్గా చూస్తుంటాం. ముఖ్యంగా అన్నవాహిక క్యాన్సర్సు, లివర్ క్యాన్సర్సు, స్టమక్ క్యాన్సర్సు ఆల్కహాల్ తాగే వాళ్ళు చూస్తూ ఉంటాం. రెండు కన్జ్యూమ్ చేసేవాళ్ళు అంటే టొబాకో స్మోక్ చేస్తూ అలాగే ఆల్కహాల్ కూడా తాగే వాళ్ళలో ఈ క్యాన్సర్ యొక్క వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువైపోతాయి అన్నమాట. ఇవి కాకుండా స్ట్రెస్ ఈజ్ ఆల్సో ఏ మేజర్ ఫ్యాక్టర్. మానసికంగా ఒత్తిడికి లోనయ్యే వాళ్ళలో కరోనరీ ఆర్టరీ డిసీజు, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంటే కాకుండా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండేవాళ్ళు, ప్రశాంతమైన వాతావరణంలో జీవించేవాళ్ళు, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటూ, కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉంటూ, ఒత్తిడికి దూరంగా ఉంటూ, సక్రమంగా నిద్రపోతున్నట్టయితే మన ఇమ్యూనిటీ పెరిగి ఇలాంటి క్యాన్సర్స్ కూడా రాకుండా చేస్తుంది. సో ఇవిలా మనం మానసిక ఒత్తిడిని ఓవర్కమ్ చేయడం ద్వారా, మానసిక ప్రశాంతతను అలవర్చుకోవటం ద్వారా అనేక రకాల జబ్బులకి ఇంక్లూడింగ్ క్యాన్సర్కి దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.